ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. రేపు అయాన్ బర్త్డే కదా, ఏం చేస్తలేదు, నార్మల్గా సింపుల్గానే చేసుకుంటాం ఇంట్లోనే. కాకపోతే ఇక నైట్ 12కి చిన్న కప్ కేక్ లాంటిది కట్ చేద్దామని అయితే అనుకుంటున్నాం. హాయ్ చెప్పు అయాన్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అయాన్. థ్యాంక్ యూ చెప్పాలి. ఇగో మన కుచ్చు పాపనైతే ఇగో చూడండి, ఇక్కడ కూర్చుంది చైర్లో. చెల్ల దగ్గర వెళ్ళు డాడీ. నీ గిఫ్ట్ నచ్చిందా బేటా? సైకిల్ బాగుందా? చెల్లె చైర్ బాగుందా? కూర్చో, హ్యాపీ బర్త్డే చెప్పు అన్నకి. థ్యాంక్ యూ చెప్పాలి పాప. ఇగో నైట్ కోసం అయితే కిచిడి చేస్తున్నా. ధర్మపూర్ అయితే వెళ్ళొచ్చుండే ఫ్రెండ్స్ మేమైతే గంగా స్నానంకి. చాలా చేస్తా బేటా. ఇగో పాపకు యాపిల్ పెడదామని చెప్పి పెట్టిన. ఉగ్గు అయితే మనం చేసిన, దాని రెప్సీ కూడా పెడతా. ఇక మా ఆయనకి కొంచెం కట్ చేసి ఇవ్వాలన్నట్టు యాపిల్ అయితే, అందుకనే వెయిట్ చేస్తుండేవాడు. ఇక్కడ కిచిడి అయితే చేస్తున్నాను. అన్ని పప్పులు అయితే మిక్స్ చేసి పెట్టిన. కొంచెం అవి మగ్గినాక ఇదైతే వేసేస్తానట్టు. మంచిగా ఆడ హాల్లో పెట్టిన ఫ్రెండ్స్ అసలు ఉంటలేరు. మస్తు ఏడుస్తురు ఇద్దరు. అసలు ఇద్దరిని చూసుకోవడం ఫుల్ కష్టమవుతుంది ఒక్కదాన్ని ఉన్నప్పుడు అయితే. కానీ ఏం చేస్తుంది. హాయ్ చెప్పు అందరికి. పడుతురా కూర్చో. అసలు ఆగుతలేదు. ఆ చైర్ మీద కూర్చోబెట్టినా కూడా ఎటు పోతుందో ఏందో, మొత్తం మా కాళ్ళతో నన్నేస్తుంది. దాన్ని కాళ్ళతో నంతుంది డైరెక్ట్. అటు ఇటు అంటే ఉరగకుండానైతే మంచిగా మెత్తబెట్టింది. ఎట్లా చేస్తుంది బేటా? అట్లా ఇట్లా చేస్తుందా చెల్లె? ఆగుతలేదు చెల్లె. ఇస్తాగు. పాప కోసం అయితే యాపిల్ ఫస్ట్ అయితే మిక్సీ పట్టేస్తా అన్నట్టు. ఉగ్గు ప్లస్ యాపిల్ రెసిపీ అయితే ఇదైతే. ఇది మిక్సీ పట్టిన యాపిల్ డైరెక్ట్ దీంట్లోనే ఉడికిపోతుంది. ఉగ్గుతో పాటు యాపిల్ కూడా బాయిల్ అయిపోతుంది అన్నట్టు. సపరేట్గా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే చాలా తక్కువ క్వాంటిటీ తింటుంది పాప. మన పిల్లలు తినేదాన్ని బట్టి ఇవైతే యాడ్ చేసుకోవాలన్నట్టు. కొంచెం అంటే ఎక్కువ తక్కువ పెడుతున్నా, మళ్ళీ తింటారో ఏమో అని చెప్పేసి. ఒకసారి తక్కువ చేసినప్పుడే కొంచెం మంచిగా తింటారు కదా పిల్లలు అయితే. ఇది మంచిగా బాయిల్ అయ్యే వరకు ఉంచి దగ్గర వచ్చే వరకు చేస్తే మంచిగా ఉంటుంది. ఇదైతే కిచిడి అయితే పప్పులు కొంచెం ఉడికేదాకా పెట్టిన, డైరెక్ట్ పెట్టిన, ప్రెషర్ కుక్కర్లో పెట్టలే అన్నట్టు. ఇదైతే ఇగో వీళ్ళు ఆడుతున్నారు, ఇక్కడనే ఉన్నారు. కూర్చో, పడతావురా కూర్చో. ఏముంది ఇట్లా మంచిగా బాగా ఇచ్చాలి. పాపనైతే ఏడుస్తుంది అవుతుంది అన్నట్టు. బియ్యం కూడా నానబెట్టేస్తాను. దా దా దా. అమ్మో హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. హాయ్ నువ్వు చెప్పినావు అప్పుడే. హాయ్ చెప్పావు. ఇగో కూర్చో పాప. బాగా ఏడుస్తుంది. నేను మంచిగా వీడియోలో పెడతా కదా, చాలామంది ఏడవరని అనుకుంటారు. పాప మస్తు ఏడుస్తుంది. ఈ మధ్యలో అయితే ఘోరంగా ఏడుస్తున్నది. ఇంకా కొంచెం ఇక ఆమె కళ్ళ ముందే ఇట్లానే తిరుగుతూ ఉండాలి, అయితేనే ఏడుపు బంద్ చేస్తుంది. కొంచెం దూరం ఇట్లా వచ్చేసిన అనుకో ఫుల్ ఏడుస్తున్నది. అసలు లిటరల్గా చెప్పాలంటే ఇంకా బాత్రూమ్ పోవడం కూడా కష్టం ఉన్నది ఈమె ఏడుపుతోని. స్నానం అయితే ఒక 5 నిమిషాలలో చేస్తున్నా. జ్వరం వచ్చిన మొన్న కోల్డ్ కఫ్ అయిన ఉండే బాగా, అప్పటి నుంచి ఇంకా కొంచెం సెన్సిటివ్ అయింది. కూర్చుపప్పు 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 ఏమేమో చేస్తాడు, గేమ్ ఆడుతున్నాడు. ఇది చెత్త బండి అట, ల్యాడీలో చెత్త బండి చేసుకొని ఆడుతున్నాడు. అయ్యా నీ రా ఒకసారి. నువ్వు ఏమైంది అంటే ఇది నవ్వుతుంది. ఏ వాటితో ఏమున్నాయి? అవునా.
ఈడనైతే ఇక పిల్లలని తినిపించేసిన తర్వాత ఇక 10:30 అట్లా అవుతుండే. మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళినారు, ఇంకా రాలేదు. వచ్చేటప్పుడు అయితే చిన్నగా కప్ కేక్ అయితే తీసుకురమ్మని చెప్పిన. డెకరేషన్కి సంబంధించిన అన్నీ కూడా షాపింగ్ చేసినాం కదా, అప్పుడే తీసుకున్నా అన్నట్టు. చిన్నగా అక్కడ డెకరేషన్ 3 అని తెచ్చిన అన్నట్టు, ఒకటి 3ను అక్కడ చిన్నగా అవి 2 పేపర్లు అతకబెట్టి చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. మరి 12 వరకు అయితే ఏం ఉండలేదు, ఎందుకంటే వాడు పడుకుంటాడు కదా, మళ్ళీ పొద్దుగానే లేవాలి కాబట్టి నిద్ర సరిగ్గా లేకపోతే కూడా మస్తు క్రాంకీ అవుతాడు అన్నట్టు అయ్యానైతే. అందుకని చెప్పి ఇంకా 11:30 అవుతుండే అనుకుంటా. ఇక మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా 11-11:15 అట్లా అవుతుండే. ఇక కట్ చేసేద్దామని చెప్పేసి ఇక్కడనైతే కట్ చేస్తున్నా. వాళ్ళకి కొంచెం మెమరీ ఉంటుంది కదా. నేను అయ్యాను ఫస్ట్ బర్త్డే అప్పుడు 12కి కట్ చేద్దామని అనుకున్నా, కట్ చేయలే అన్నట్టు. అసలు కుదరలే. అప్పుడైతే ఫంక్షన్ చేసినాం, బర్త్డే అంటే గ్రాండ్గా చేసినాం అన్నట్టు, సెలబ్రేట్ చేసినాము. ఇక కొంచెం హడావిడి ఉంటుంది కదా, ముందు రోజే అందరు చుట్టాలు రావడం ఇంట్లో. మళ్ళీ కొంచెం చిన్నోడు వీడు బాగా ఏడుస్తుండే అయ్యానైతే ఫస్ట్ బర్త్డే వరకు. అందుకని చెప్పి 12 కట్ చేయడం వీలు కాలే అన్నట్టు. అయితే సెకండ్ బర్త్డే అప్పుడు కూడా కట్ చేసిన, ఇంకా ఇప్పుడు కూడా కట్ చేపిస్తున్నా. కొంచెం ఇక మనకున్న దాంట్లోనే పిల్లలకి ఏదైనా మెమరీ క్రియేట్ చేయాలి, వాళ్ళని మంచిగా చూసుకోవడంలోనే ఉంటుంది కదా మనదంతా కూడా. మనల్ని నమ్మి వాళ్ళు ఈ భూమి మీద అడుగు పెట్టినాక వాళ్ళకి మంచిగా ఏదైనా బెస్ట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటాం కదా ఫ్రెండ్స్. అందుకనే నాకు వీలైనట్టుగా నేనైతే ఎప్పుడు మంచిగా చేయడానికైతే ట్రై చేస్తా. ఈడనైతే కట్ చేపిస్తున్నాను అన్నట్టు. వాడైతే మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. కొంచెం అన్నీ కూడా తెలుస్తుంది కదా, ఇప్పుడే కొంచెం అన్నీ గుర్తుపెట్టుకుంటున్నాడు, అడుగుతున్నాడు, తెలుస్తున్నాయి కదా, పెరుగుతుంటే అన్నీ తెలుస్తాయి కాబట్టి కొంచెం ఇప్పుడు చేయడంలోనే ఉంటుంది. అంటే నా కోసం ఇట్లా చేస్తున్నారు, నా బర్త్డేనా ఈరోజు, అది ఇది అని చెప్పి వానికి కూడా తెలుస్తుంది. ఇంకా తర్వాత పెద్దగా అయినాక కూడా చూపించచ్చు కదా వానికి, అయ్యానికి ఇట్లా చేసినండే 12కి అది ఇది అని చెప్పేసి. అందుకని చెప్పి ఇక్కడనైతే చిన్నగా చేస్తున్నాం అన్నట్టు. మేమే 4 ఉన్నాము. ఫంక్షన్కి అయితే అందరూ వచ్చినారు. అది అయితే ఇంకా రేపు అప్లోడ్ చేస్తా. వీడియో ఎట్లా అయింది తెలుసా ఫ్రెండ్స్, అసలు కరెక్ట్ అప్లోడ్ చేద్దామని చెప్పి చూసేసరికి అసలు వీడియో లేదు. మొత్తం ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టిన వీడియో ఫ్రెండ్స్ ఎట్లనో డిలీట్ అయిపోయింది ఈ ఫోన్ల నుండి. అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అసలు మనసులో మంచి పట్టలే, ఎందుకంటే ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే నేను ఇట్లా టైం దొరికినప్పుడే చేసుకుంటా. నేను పాపను ఉయ్యాలుపుకుంటాను, వంట చేసుకుంటాను, ఏదో ఒకటి చేసుకుంటా, ఇట్లా ఎడిట్ చేసుకుంటా అన్నట్టు. నాకు ఇట్లా నార్మల్గా ఫోన్ పట్టుకొని కూర్చొని చేసేంత టైం అంటే ఉండదు, పిల్లలతోనే అయిపోతుంది, ఏడుస్తూ ఉంటారు కదా. అట్లా చేసేసరికి కష్టమైతే ఒక 1 అవర్ అయినా పడుతుంది కదా ఫ్రెండ్స్ వీడియో చేయడానికి. పోయింది వీడియో అని బాధ అన్నట్టు. ఈ వీడియోనైతే ఇంతే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.